లెర్నింగ్ గైడ్ ఛానల్కు స్వాగతం అండి. ఇప్పుడు మనం ఆగస్ట్ 2023 ఈ పేపర్లో సిడిపిలో 8th క్వశ్చన్ చూస్తున్నామండి. అకార్డింగ్ టు కన్స్ట్రక్టివిస్ట్ థియరిస్ట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వుడ్ నాట్ బి కరెక్ట్? ఏది కరెక్ట్ కాదు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, నాలెడ్జ్ ఈజ్ సబ్జెక్టివ్. ఓకే, కరెక్టే. ఆప్షన్ బి, లెర్నర్స్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ ఇన్ దేర్ సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్. Option C, learners need to be extrinsically motivated to ensure effective learning. Option A. Option D, knowledge is pluralistic and multiple. కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్ల ప్రకారం నాలెడ్జ్ ఈజ్ సబ్జెక్టివ్ అండి. నాలెడ్జ్ అనేది సబ్జెక్టివ్ అని చెప్తున్నారు, అది కరెక్టే. లెర్నర్స్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ ఇన్ దేర్ సోషల్ అండ్ కల్చరల్ కంటెక్స్ట్. మన సోషల్ అండ్ కల్చరల్ కంటెక్స్ట్ ద్వారా నాలెడ్జ్ స్టూడెంట్స్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. పరిసరాల నుంచి నేర్చుకుంటారు, మన కల్చర్ నుంచి నేర్చుకుంటారు, వీటన్నిటి ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, అది కరెక్టే. కన్స్ట్రక్టివిస్టులు చెప్పేది అదే కదండి. ఎన్విరాన్మెంట్ నుంచి నేర్చుకుంటారు, మన సంస్కృతి నుంచి నేర్చుకుంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకుంటారు పిల్లలు అని. సి ఆప్షన్లో ఏముందంటే లెర్నర్స్ నీడ్ టు బి ఎక్స్ట్రిన్సికల్లీ మోటివేటెడ్ టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ లెర్నింగ్. ఎఫెక్టివ్ లెర్నింగ్కి ఎక్స్ట్రిన్సికల్లీ మోటివేటెడ్ ఉండాలి. ఎక్స్ట్రిన్సికల్లీ అంటే నాట్ ఇంటర్నల్లీ. ఏదైనా బయట నుంచి మనల్ని ఏదైనా మోటివేట్ చేయాలి. దీంట్లో ఇది తెలుసుకుంటే దీంట్లో గుడ్ మార్క్స్ వస్తే మనకి మంచి ప్రైజ్ ఏదైనా ఇస్తారు, లేదంటే అందరూ మెచ్చుకుంటారు. ఇలాంటివన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కదా. ఇవి లాంగ్ టర్మ్లో మనల్ని మోటివేట్ చేయలేవండి నాలెడ్జ్కి. కన్స్ట్రక్టివిస్టులు దీన్ని సపోర్ట్ చేయరు. సో ఇది కరెక్ట్. లెర్నర్స్ నీడ్ టు బి ఎక్స్ట్రిన్సికల్లీ మోటివేటెడ్ టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ లెర్నింగ్. ఇది షార్ట్ టర్మ్గా పనికొస్తుంది, కానీ కన్స్ట్రక్టివిస్టుల ప్రకారం మనం నిజంగా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి దానికి ఈ పాయింట్ సరిపోదండి. నాలెడ్జ్ ఈజ్ ప్లూరలిస్టిక్ అండ్ మల్టిపుల్. ఇది కరెక్టే అండి. నాలెడ్జ్ అనేది చాలా రకాలుగా ఉంటుంది, చాలా మల్టిపుల్ రకాలుగా ఉంటుంది. కన్స్ట్రక్టివిస్టులు చెప్పేది అదే, ఒకే రకంగా ఉండదు, ఇన్ని రకాలుగా ఇన్ని వేస్లో నాలెడ్జ్ తీసుకుంటారు స్టూడెంట్స్ అని చెప్తారు. అదే కదా చెప్పేది అసలు. నైన్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటే అంతర్గత మోటివేషన్. ఆప్షన్ ఏ, కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ టు ఇంప్రెస్ ద టీచర్. టీచర్ని ఇంప్రెస్ చేయడం కోసం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం ఇంటర్నల్ మోటివేషన్ కాదు, అదే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఆప్షన్ బి, ప్లేయింగ్ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ పర్సనల్ ఎంజాయ్మెంట్. సొంత ఆనందం కోసం, మన పర్సనల్ ఎంజాయ్మెంట్ కోసం ఒక మ్యూజిక్ ప్లే చేయడం, ఇది ఇంటర్నలే, ఎందుకంటే మన లోపల మన అంతర్గత ఆనందం కోసం చేస్తాం కాబట్టి. ఆప్షన్ సి, స్టడీయింగ్ టు అవాయిడ్ బీయింగ్ స్కోల్డెడ్. తిట్టించుకోకుండా ఉండడం కోసం చదువుకోవడం, ఇది ఎక్స్టర్నలే. పార్టిసిపేటింగ్ ఇన్ ఏ కాంపిటీషన్ ఫర్ ద ప్రైజ్ మనీ కోసం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం, అదే ప్రైజ్ మనీ, ఫస్ట్ ప్రైజ్, గిఫ్ట్ లాంటి వాటి కోసం చేయడం, ఇది ఎక్స్టర్నలే. సో ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్లో, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. Teachers should work hard to break down students' stereotypes of particular ethnic groups. రీజన్ ఏం చెప్తున్నారంటే, ఏ కీ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎనేబుల్ స్టూడెంట్స్ టు ఎంగేజ్ ఇన్ క్రిటికల్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. అసర్షన్ ఏ ఏం చెప్తుందంటే, టీచర్స్ షుడ్ వర్క్ హార్డ్ టు బ్రేక్ డౌన్ స్టూడెంట్స్ స్టీరియోటైప్స్ ఆఫ్ పర్టికులర్ ఎథ్నిక్ గ్రూప్స్. ఎథ్నిక్ గ్రూప్స్ అంటే ఒక కేటగరైజ్డ్ గ్రూప్స్ అనమాట. ఒక జాతి సమూహాలు అంటారు, క్యాస్ట్, కల్చర్ అలాంటి వాటికి సంబంధించి పిల్లలు స్టూడెంట్స్ గ్రూపింగ్ అవ్వడంని టీచర్ అవాయిడ్ చేయాలి అని చెప్తుంది. అలా స్టూడెంట్స్ అలా స్టీరియోటైప్గా పిల్లలు ఒక గ్రూప్ అవ్వడం. ఇప్పుడు ఒక క్లాస్లో పిల్లలు ఒక క్యాస్ట్ వాళ్ళు మేము ఒక గ్రూప్ అని, లేదంటే ఒక కల్చర్కి సంబంధించిన వాళ్ళు మేము ఒక గ్రూప్ అని, లేదంటే ఒక స్టేటస్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, రిచ్ పూర్ అని, అట్లా వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అవడం, అలాంటిదాన్ని టీచరు బ్రేక్ డౌన్ చేయాలి అని చెప్తున్నారు. కరెక్టే అది. రీజన్ ఏం చెప్తున్నారంటే దీనికి, ఏ కీ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు బి ఎనేబుల్ స్టూడెంట్స్ టు ఎంగేజ్ ఇన్ క్రిటికల్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. క్రిటికల్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే ఎవరికి వాళ్ళు మనం
మనం రైటేనా కాదా అని చెప్పి ఆలోచించుకోవడం అనమాట. విమర్శనాత్మకంగా ఆత్మపరిశీలన చేసుకోవడం. మన ఆలోచనల్ని, మన భావాల్ని, మన ప్రవర్తనని మనం మనం ఆహ్, ఎలా ఉన్నాం, లేదు నిజాయితీగా ఉన్నామా లేదా, కరెక్ట్‌గా ఉన్నామా లేదా అని తెలుసుకోవడమే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనమాట. స్టూడెంట్స్ ఎంగేజ్ ఇన్ క్రిటికల్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషన్ లక్ష్యాలలో ఇది కూడా ఒక భాగము. స్టూడెంట్ తన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది తను తెలుసుకోవడం అనేది కూడా. ఇది దాని కిందకే వస్తది గదా! వాళ్ళు ఒక ఇవి వాళ్ళ సొంత పర్సనల్ ఆలోచనలు గల వాళ్ళ ప్రవర్తనకు సంబంధించినవి. ఒక కాస్ట్‌కి సంబంధించిన వాళ్ళంతా ఒక గ్రూపింగ్ అవ్వడం, లేదంటే ఒక కేటగిరీకి చెందిన వాళ్ళు ఒక గ్రూప్ అవ్వడం, ఇది దానికి సంబంధించిందే. కాబట్టి ఆర్ అనేది ఏకి మంచి ఎక్స్‌ప్లనేషనే. ఇలా గ్రూపింగ్ అవ్వకుండా విమర్శనాత్మక ఆలోచన పిల్లలు చేసుకోగలగడం విద్యా లక్ష్యాల్లో ఒకటి ఉండాలి అని చెప్పారు. కరెక్టే. అలా విద్యా లక్ష్యాల్లో అదొకటి ఉండాలి. అది ఉన్నప్పుడే టీచర్ అలా జరగకుండా చూస్తాడు కాబట్టి పిల్లల్లో. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాస్టరీ గోల్స్ అండ్ పర్ఫార్మెన్స్ గోల్స్? మాస్టరీ గోల్స్‌కి, పర్ఫార్మెన్స్ గోల్స్‌కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతాడు. మాస్టరీ గోల్స్ అంటే ఏంటంటే, మనం ఏదన్నా ఒక దాంట్లో మాస్టరీ సాధించాలి. ఏదన్నా ఒక స్కిల్ నేర్చుకోవాలి. దాంట్లో మనం మాస్టరీ అవ్వాలి. మనం ఏదన్నా నేర్చుకోవాలనుకుంటాం. నేను దీంట్లో ఇది సాధించాలి. దీంట్లో నేను ఇంత ఎక్స్‌పర్ట్‌ని అవ్వాలి అని అనుకోవడం మాస్టరీ గోల్స్. పర్ఫార్మెన్స్ గోల్స్ అంటే ఏదన్నా ఎక్స్‌టర్నల్‌గా ఎగ్జామ్ పెట్టడం. ఆహ్, వాటిలలో గ్రేడ్ తెచ్చుకోవటం, మార్క్స్ తెచ్చుకోవటం, క్లాస్ మొత్తం అందరిలోకి నేను ఫస్ట్ తెచ్చుకోవాలి. ఇలాంటివన్నీ పర్ఫార్మెన్స్ గోల్స్ ఉంటాయి. ఆప్షన్స్ చూద్దాం. ఏ మాస్టరీ గోల్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ అవాయిడింగ్ ఫెయిల్యూర్, వైల్ పర్ఫార్మెన్స్ గోల్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ గెయినింగ్ అప్రూవల్ అండ్ రికగ్నిషన్ ఫ్రమ్ అదర్స్. ఓకే. మాస్టరీ గోల్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ అవాయిడింగ్ ఫెయిల్యూర్స్. అవాయిడింగ్ ఫెయిల్యూర్స్ అనేది దేంట్లోనూ ఉండదండి. మాస్టరీ గోల్స్ మనం సొంతంగా నేర్చుకోవాలనుకున్న వాటిల్లో కూడా ఏదైనా స్కిల్ నేర్చుకోవాలని మనకు మనం ఎగ్జామ్ ఏది లేకుండా మనకు మనం ఒకటి నేర్చుకోవాలనుకున్నా మనం ఫెయిల్యూర్స్‌ని అవాయిడ్ చేయకూడదు కదా దాంట్లో. సో, ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ బి. మాస్టరీ గోల్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ఇంప్రూవింగ్ వన్స్ ఓన్ స్కిల్స్ అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఎ టాస్క్. వైల్ పర్ఫార్మెన్స్ గోల్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ అచీవింగ్ ఏ హై గ్రేడ్ ఆర్ రిసీవింగ్ ఎక్స్టర్నల్ రివార్డ్స్. ఇది కరెక్ట్ అండి. మాస్టరీ గోల్స్ ఫోకస్ ఇంప్రూవింగ్ వన్స్ ఓన్ స్కిల్స్, మన సొంత స్కిల్స్ వాటన్నిటిని పెంచుకోవడానికి ఉపయోగపడే మాస్టరీ గోల్స్. కరెక్ట్. అలా చేయడం అనేది మాస్టరీ గోల్స్. వైల్ పర్ఫార్మెన్స్ గోల్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ అచీవింగ్ హై గ్రేడ్స్, గ్రేడ్స్ తెచ్చుకోవడం, మార్క్స్ తెచ్చుకోవడం, ఎక్స్టర్నల్ రివార్డ్స్ ఫస్ట్ తెచ్చుకోవడం క్లాస్‌లో, ఇలాంటివి. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. మాస్టరీ గోల్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ గెయినింగ్ అప్రూవల్ ఫ్రమ్ అదర్స్. మాస్టరీ గోల్స్ అప్రూవల్ అదర్స్ నుంచి అప్రూవల్ కోసం కాదు, మన కోసం మనం నేర్చుకుంటాం. దీంట్లో నేను మాస్టరీ సాధించాలి. ఇందులో నేను అన్నీ తెలుసుకోవాలి, ఎక్స్‌పర్ట్‌ని అయిపోవాలి అని అనుకుంటా. ఇది అదర్స్‌కి సంబంధించింది కాదు. వైల్ పర్ఫార్మెన్స్ గోల్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ అవాయిడింగ్ ఫెయిల్యూర్. అవాయిడింగ్ ఫెయిల్యూర్ అనేది దేంట్లోనూ ఉండదండి. ఆప్షన్ డి. మాస్టరీ గోల్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ అచీవింగ్ ఏ సర్టైన్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫర్ కంపీటింగ్ విత్ అదర్స్. మాస్టరీ గోల్స్ అనేది కంపీటింగ్ విత్ అదర్స్ కానే కాదండి. పర్ఫార్మెన్స్ గోల్స్‌లో మనం కంపీట్ విత్ అదర్స్ చేస్తాం. వైల్ పర్ఫార్మెన్స్ గోల్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ఇంప్రూవింగ్ వన్స్ ఓన్ స్కిల్స్. ఇది రివర్స్‌లో చెప్పున్నారండి. మాస్టరీ గోల్స్ ఏమో కంపీటింగ్ విత్ అదర్స్ అన్నారు. పర్ఫార్మెన్స్ గోల్స్ ఏమో వన్స్ ఓన్ స్కిల్స్ అన్నాడు. ఇది కూడా కరెక్ట్ కాదండి. మాస్టరీ గోల్స్ ఏమో ఓన్ స్కిల్స్ ఓన్ స్కిల్స్ కిందకొస్తది మాస్టరీ గోల్స్. పర్ఫార్మెన్స్ ఏమో కంపీటింగ్ విత్ అదర్స్. 12th question. Sibling relationships. Sibling relationships are different than relationships with parents and peers and play an important role in socialization throughout the childhood. పేరెంట్స్ తోటి పేర్ గ్రూప్స్ అంటే మన తోటి సమవయస్కులు అలా. ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సోషలైజేషన్ త్రూ చైల్డ్హుడ్. కరెక్టే. సిబ్లింగ్ రిలేషన్షిప్స్ వల్ల మనం పేరెంట్స్ తోటి పేర్ గ్రూప్స్ తోటి ఉన్న రిలేషన్ లాంటిది కాదు. అండ్ ఇట్స్ డిఫరెంట్. ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సోషలైజేషన్ త్రూ చైల్డ్హుడ్. చిన్నప్పుడు మనం సోషలైజేషన్కి మనకి సిబ్లింగ్స్ ఉంటే దాని ద్వారా మనం మిగతా వాళ్ళతో మాట్లాడడం, సోషలైజ్ అవ్వడానికి మనకు కొంచెం ఈజీ ఉంటుంది. సింగిల్ చైల్డ్ కంటే మనకి సిబ్లింగ్స్ అలా ఉన్నవాళ్ళు తొందరగా మాట్లాడగలుగుతారు పక్క వాళ్ళతోటి. తొందరగా సోషలైజ్ అవ్వగలుగుతారు ఒక్కళ్ళే కంటే. బి.
ఆర్ సిమిలర్ టు రిలేషన్‌షిప్స్ విత్ పేరెంట్స్ అండ్ peers అండ్ ప్లే యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సోషలైజేషన్ త్రూఅవుట్ చైల్డ్‌హుడ్. ఓకే. సిమిలర్ అని ఉంది. కానీ పేరెంట్స్‌తో ఉండే రిలేషన్‌షిప్‌కి, సిబ్లింగ్స్‌తో ఉండే రిలేషన్‌షిప్‌కి మనకి డిఫరెన్స్ ఉంటది గదా! చిన్నప్పుడు. ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఓన్లీ డ్యూరింగ్ ఎర్లీ చైల్డ్‌హుడ్. ఓన్లీ ఇంపార్టెంట్ రోల్ ఓన్లీ డ్యూరింగ్ ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో మాత్రమే ఇంపార్టెంట్ రోల్ కాదు కదా! అది మనకి లైఫ్ లాంగ్ ఉంటది గదా! ఆప్షన్ ఈ. డు నాట్ హ్యావ్ మచ్ రోల్ ఇన్ సోషలైజేషన్. సోషలైజేషన్‌లో పెద్ద రోల్ ఏమి ఉండదు దీనికి అని కాదు. బట్ ఇట్ ఎఫెక్ట్స్ సోషలైజేషన్ అండి. సిబ్లింగ్స్ అవి అందరూ కొంచెం ఎక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళు సోషల్‌గా కొంచెం ఈజీగా మూవ్ అవ్వగలుగుతారు తొందరగా. ఆప్షన్ ఏ ఈజ్ రైట్. Read the following statements and choose the correct option. Assertion. Considerable variation exists in developmental rates among children. Developmental differences are an inevitable result of complex interaction of genetic and experiential variation. Considerable variations exist in developmental rates among children. పిల్లల్లో డెవలప్మెంట్‌కి సంబంధించి వేరియేషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అని అంటున్నారు. అసర్షన్ కరెక్టే. డెవలప్మెంట్ అనేది ఈ ఏజ్‌లో ఇలా జరుగుద్ది అని చెప్పినప్పటికీ స్టాండర్డ్‌గా డిఫరెంట్ డిఫరెంట్ పిల్లలకి డిఫరెంట్‌గా జరుగుతూ ఉంటది. ఒకేలాగా జరగదు గదా! వాళ్ళ జెనెటిక్స్‌ని బట్టి, వాళ్ళ ఎన్విరాన్మెంట్‌ని బట్టి కొంతమంది ఫాస్ట్‌గా ఎదుగుతారు. కొంతమంది తొందరగా హైట్ పెరుగుతారు. కొంతమందికి మెచ్యూరిటీ కొంచెం ఫాస్ట్‌గా వస్తది. వాళ్ళ ఎన్విరాన్మెంట్, వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్‌ని బట్టి. సో, కన్సిడరబుల్ వేరియేషన్ ఎగ్జిస్ట్. కరెక్టే ఇది. రీజన్ డెవలప్మెంటల్ డిఫరెన్సెస్ ఆర్ అన్ ఇనెవిటబుల్ రిజల్ట్ ఆఫ్ కాంప్లెక్స్ ఇంటరాక్షన్ ఆఫ్ జెనెటిక్ అండ్ ఎక్స్‌పీరియన్షియల్ వేరియేషన్స్. కరెక్టే. డెవలప్మెంట్ డిఫరెన్సెస్ ఆర్ ఇనెవిటబుల్ రిజల్ట్. జెనెటిక్స్‌కి అండ్ ఎక్స్‌పీరియన్షియల్ వేరియేషన్స్ అంటే మన ఎక్స్‌పీరియన్సెస్ దేని ద్వారా వస్తాయి మనకు పరిస్థితులు, మన ఎన్విరాన్మెంట్, మనం ఉన్న వాటి నుంచే మనకి ఎక్స్‌పీరియన్సెస్ వస్తాయి గదా! వాటి ద్వారా ఆ రెండిటి యొక్క కాంప్లెక్స్ ఇంటరాక్షన్ వల్లనే డెవలప్మెంటల్ డిఫరెన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారు. కరెక్టే. ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ డి. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ఏ. విచ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ ఇల్లస్ట్రేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇందులో డెవలప్మెంట్‌కి సంబంధించి ఏ స్టేట్మెంట్ చెప్పున్నారు అని అడుగుతున్నారు. చిల్డ్రన్ హూ ఆర్ deprived of a conducive environment for learning language in their early years have some difficulty in picking later in life. ఏం చెప్తున్నారంటే డిప్రైవ్డ్ అంటే నాట్ హ్యావింగ్ ఇనఫ్ అనమాట. చిల్డ్రన్ హూ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఏ కండక్టివ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ లెర్నింగ్ లెర్నింగ్కి తగిన వాతావరణం లేని ఏరియాలో పెరిగిన పిల్లలు, ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ద చైల్డ్హుడ్లో చిన్నప్పుడు తగిన వాతావరణంలో లేని పిల్లలు, పెరిగిన పిల్లలు హ్యావ్ సమ్ డిఫికల్టీ ఇన్ పికింగ్ లేటర్ ఇన్ లైఫ్. తర్వాత దాన్ని నేర్చుకోవడంలో కొంచెం డిఫికల్టీని ఫేస్ చేస్తారు అని చెప్తున్నారు. ఇది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు ఈ స్టేట్మెంట్. ఆప్షన్ ఏ. డెవలప్మెంట్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ టోటలీ డిపెండెంట్ ఆన్ జెనెటిక్స్. ఓన్లీ జెనెటిక్స్ మీదే డిపెండ్ అవుతుంది అంటున్నారు. కాదు, ఎన్విరాన్మెంట్ మీద కూడా ఉంటుంది. మనం పిల్లాడు ఏ భాషకు చెందినోడైనా కానీ ఎన్విరాన్మెంట్లో డిఫరెంట్ పదాలు, డిఫరెంట్ భాషలకు సంబంధించినవి వింటూ ఉండడం వల్ల అవి అలవాటు అవుతాయి కదా! సో, ఓన్లీ జెనెటిక్సే ఏం కాదు. బి లాంగ్వేజ్ అండ్ కాగ్నిషన్ ఆర్ కాంప్లెక్స్లీ ఇర్రిలేటెడ్. లాంగ్వేజ్ అండ్ కాగ్నిషన్ ఆర్ కాంప్లెక్స్లీ ఇర్రిలేటెడ్ కాదండి అవి. లాంగ్వేజ్ అండ్ కాగ్నిషన్ అంటే మనకు పియాజీ చెప్పడము, వైగోట్స్కి చెప్పడం ప్రకారం లాంగ్వేజ్ కాగ్నిషన్ డెవలప్మెంట్లో మేజర్ రోల్ ఉంటుందని చెప్తారు కదా వాళ్ళు. ఇవి ఇర్రిలేటెడ్ అంటున్నారు. సో, ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ ఈజ్ డిజార్డర్లీ అండ్ అన్‌ప్రెడిక్టబుల్. ఇది కూడా కరెక్ట్ కాదండి. పైన స్టేట్మెంట్‌కి సంబంధించింది కాదు ఇది. అందులోని స్టేట్మెంట్ కూడా తప్పే. అన్‌ప్రెడిక్టబుల్ కాదు, ప్రెడిక్ట్ చేయొచ్చు. డిజార్డర్లీ కూడా కాదు. దానికి ఒక ఆర్డర్ ఉంటుంది కదా! ఫస్ట్ డెవలప్మెంట్ అనే దానికి ఫస్ట్ ఆర్డర్ ఉంటుంది.
ఫస్ట్ సర్కిల్ వేస్తాడు, తర్వాత స్క్వేర్ వేస్తాడు, ఇలా చెప్తారు కదా, ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్గా జరుగుతాయని. అలాగనమాట. ఆప్షన్ డి, దెర్ ఈజ్ ఎ సెన్సిటివ్ పీరియడ్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. దీనికి పైన స్టేట్మెంట్కి ఇది యాప్ట్ అండి. ఎందుకంటే చెప్తారు కదా, చిన్నప్పుడు 0 to 7, 8 ఇయర్స్ లోపు మనం ఏదైనా లాంగ్వేజ్ కొత్తది ఇంట్రడ్యూస్ చేసినా పిల్లలకి నేర్పించవచ్చు అని. పైన స్టేట్మెంట్ అదే కదా, ఎర్లీ చైల్డ్హుడ్లో అలాంటి లాంగ్వేజ్ నేర్చుకునే ఎన్విరాన్మెంట్ లేని వాళ్ళు భవిష్యత్తులో ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడంలో కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారు అని. ఈ పాయింట్ దానికి సరిపోతుంది. దెర్ ఇస్ ఎ సెన్సిటివ్ పీరియడ్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. చిన్నప్పుడే లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక సెన్సిటివ్ ఏజ్ ఉంటుంది, 0 to 8 ఇయర్స్ అని, 0 to 7 ఇయర్స్ అని. ఆ ఏజ్లో మనం ఏ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేసినా వాళ్ళు అది తర్వాత ఈజీగా పికప్ చేసుకొని వెళ్ళగలుగుతారు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్. స్టూడెంట్స్ స్ట్రగ్లింగ్ విత్ డిస్లెక్సియా కెన్ బి థాట్ టు రీడ్. డిస్లెక్సియా అంటే చదవటంలో ఇబ్బంది ఉండడం డిస్లెక్సియా. ఆప్షన్ ఏ, బై ఎంకరేజింగ్ దెమ్ టు స్టడీ ఇన్ మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్లో వాళ్ళని చదవడానికి ఎంకరేజ్ చేయాలి. నార్మల్గానే వాళ్ళు తప్పు చదువుతుంటారు, పలకడము సౌండింగ్ రాంగ్గా చేస్తారనమాట. చదవడంలో తప్పు ఉండడం అని డిస్లెక్సియా అంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్ ఇవ్వాలా? కాదు. బై ప్రొవైడింగ్ హయ్యర్ గ్రేడ్ లెవెల్ రీడింగ్ టెక్స్ట్, ఎక్కువ హై స్టాండర్డ్ ఉన్న వాటిని చదివించడం లాంటిది, ఇది కరెక్ట్ కాదు. త్రూ యూజ్ ఆఫ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్ అండ్ ఎన్ష్యూర్ కరెక్ట్, పనిష్మెంట్లు ఇవ్వకూడదు అసలు. ఆప్షన్ డి, త్రూ సిస్టమిక్ ఫోనోలాజికల్ ట్రైనింగ్. ఫోనోలాజికల్ అంటే మనకి ఫనెటిక్స్ తెలుసు కండి, సౌండింగ్తో కొంచెం మనం స్పెల్లింగ్స్ రాస్తాం ఇంగ్లీష్లో, తెలుసు కదా. అలాంటివి వాటిల్లో ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా పిల్లల్ని తప్పు పలకకుండా చూడటం, ఇది దీనికి యాప్ట్ అండి. రీడింగ్లో డిఫికల్టీ కదా డిస్లెక్సియా, ఆ రీడింగ్లో డిఫికల్టీ పోవడం కోసం ఫోనోలాజికల్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది రైట్ ఆప్షన్. The underlying principle of understanding based teaching is the belief that అండర్స్టాండింగ్ బేస్డ్ టీచింగ్ అంటే ది అండర్స్టాండింగ్ బేస్డ్ టీచింగ్కి సంబంధించి ఈ కింది వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారండి. అండర్స్టాండింగ్ బేస్డ్ టీచింగ్ అంటే టీచింగ్ ఫర్ అండర్స్టాండింగ్ అనమాట. ఆప్షన్ ఏ, లెర్నర్స్ అబిలిటీస్ అండ్ నీడ్స్ ఆర్ డైవర్స్ విచ్ కెనాట్ బి catered to without focusing on standard instructions. వాళ్ళ ఎబిలిటీస్ని, నీడ్స్ని మనం పట్టించుకోకుండా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫోకసింగ్ ఆన్ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫోకస్ చేసుకుని వాళ్ళకి చెప్పడం, ఇది అండర్స్టాండ్ బేస్డ్ టీచింగ్ కిందికి రాదు. ఆప్షన్ బి, లెర్నర్స్ ఆర్ ప్యాసివ్ రెసిపియంట్స్ అంటే ఓన్లీ ప్యాసివ్గా ఉండి స్వీకరించే వాళ్ళే, ఓన్లీ రెసిపియంట్స్ వాళ్ళే తీసుకోవడం మాత్రమే ఉండి, అండ్ టీచర్ హ్యాస్ ద రైట్ నాలెడ్జ్, టీచర్కి రైట్ నాలెడ్జ్ ఉంటుంది, పిల్లలు మాత్రం ప్యాసివ్గా ఏం మాట్లాడకుండా జస్ట్ రిసీవింగ్ మోడ్లో ఉంటారు. సో ఇది కూడా అండర్స్టాండింగ్ టీచింగ్ కాదండి. ఆప్షన్ సి, లెర్నర్స్ కెన్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ వెన్ ప్రొవైడెడ్ విత్ ఫెసిలిటేటివ్ ఎన్విరాన్మెంట్ టు డూ సో, ఇది కరెక్ట్ అండి. కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ వెన్ ప్రొవైడెడ్ విత్ ఫెసిలిటేటివ్ ఎన్విరాన్మెంట్ అంటే టీచర్ సపోర్ట్ చేయడము, ఇలాంటివన్నీ ఫెసిలిటేటివ్ ఎన్విరాన్మెంట్ కిందకి వస్తాయి. ఇలా చేయటము, ఒక్కొక్క విద్యార్థికి ఎలా చెప్తే అర్థమవుద్ది, ఇలాంటి ఫెసిలిటేటింగ్ ఎన్విరాన్మెంట్ని టీచర్ కల్పించినప్పుడు లెర్నర్స్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్, ఇది అండర్స్టాండింగ్ బేస్డ్ టీచింగ్ కిందకి వస్తుందండి. లెర్నర్స్ నో లిటిల్ అండ్ టీచింగ్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ టు స్టూడెంట్స్, ఇది కూడా కరెక్ట్ కాదండి. వాళ్ళకి తక్కువ తెలుసు ఈ టీచింగ్ చెప్పడం, ఇవి చెప్పడం వల్ల వాళ్ళకి ఫ్యాక్ట్స్ తెలుస్తాయి కాదు. అండర్స్టాండింగ్ లెర్నింగ్ అంటే స్టూడెంట్కి అవసరమైనట్టుగా చెప్పగలగటం అండర్స్టాండింగ్ లెర్నింగ్. నెక్స్ట్ క్వశ్చన్, how can a teacher help a man who's struggling with complex problem develop problem solving skills? How can a teacher help a man who struggle with complex problems develop problem solving skills? Help a man who struggling with complex problem develop problem solving skills. సారీ అండి, క్వశ్చన్ సరిగా చదవలేదు నేను. హౌ కెన్ ఏ టీచర్ హెల్ప్ ఏ మ్యాన్ హూ స్ట్రగ్లింగ్ విత్
కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ డెవలప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే. ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో ఈ డిఫికల్టీని ఫేస్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ని డెవలప్ ఎలా చేయగలుగుతాడు టీచర్ అని అడుగుతున్నారు. ఎంకరేజ్ హిమ్ టు బ్రెయిన్ స్టార్మ్ అండ్ జనరేట్ ఐడియాస్. బ్రెయిన్ స్టార్మ్ అంటే ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కోసం వీలైనన్ని ఆలోచనలు రకరకాలుగా ఎన్ని వేస్‌లో ఆలోచించడం అనేవన్నీ ఫాస్ట్‌గా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో చేయడం అండి బ్రెయిన్ స్టార్మ్ అంటే. అండ్ జనరేట్ ఐడియాస్. సెకండ్ ఆప్షన్ టెల్ హిమ్ టు గివ్ అప్ ఆన్ ద ప్రాబ్లమ్స్ మీద గివ్ అప్ చేయాలని చెప్పాలా? కాదు. డిస్కరేజ్ హిమ్ ఫ్రమ్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ టేకింగ్ రిస్క్ తీసుకోవడం వల్ల ఎక్స్పెరిమెంట్ చేయడానికి డిస్కరేజ్ చేయాలా? చేయకూడదు. ప్రొవైడ్ హిమ్ విత్ ద ఆన్సర్స్, డైరెక్ట్‌గా ఆన్సర్స్ ఇచ్చేయాలా? ఇది కూడా కాదండి. ఆప్షన్ ఏ కరెక్ట్. ఎంకరేజ్ హిమ్ టు బ్రెయిన్ స్టార్మ్ అండ్ జనరేట్ ఐడియాస్ని క్రియేట్ చేయడం, షార్ట్ టైంలో ఒకదానికి ఏమేమి సొల్యూషన్స్ మనం చేయొచ్చు అని డిఫరెంట్ ఆలోచనలు అతను చేయగలిగేటట్టు మనం ఎంకరేజ్ చేయాలి టీచరు. ఆప్షన్ ఏ రైట్. A conducive classroom environment for learning in middle class centers around. మిడిల్ క్లాస్ సెంటర్స్ అంటే 6th to 8th ఏజ్ పిల్లలండి. ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ అండ్ ఎంబారస్మెంట్ కాదు. కోఆపరేటివ్ లెర్నింగ్ ఇది కొంచెం యాప్టబుల్. సి కాంపిటేటివ్ ఎథోస్, కాంపిటేటివ్ ఇది వాళ్ళలో క్రియేట్ చేయడం. నో. కండిషనింగ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్. కండిషనింగ్ అంటే మనకు తెలుసు కదా, ఒక స్టిమ్యులేషన్ ఇచ్చి ఒక రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయడము. మనకు పావులో కుక్క ప్రయోగం ఉంటుంది కదండి, గంట కొట్టినప్పుడల్లా ఫుడ్ పెడతారని కుక్క లాలాజలం వదలదని, గంట కొట్టడం స్టిమ్యులేషన్, లాలాజలం రావడం రెస్పాన్స్, అలాగా వాళ్ళని కండిషనింగ్ చేయటమా, అలా అసలు చేయకూడదు. సో అది కరెక్ట్ కాదు. కోఆపరేటివ్ లెర్నింగ్ ఉండాలి, ఒకరితో ఒకళ్ళు హెల్ప్ చేసుకునేటట్టు కోఆపరేటివ్ లెర్నింగ్ ఉండాలి. తర్వాత 19th క్వశ్చన్. లే వైగాట్స్కి బిలీవ్ దట్ డెవలప్మెంట్. వైగాట్స్కి ప్రకారం డెవలప్మెంట్ అనేది ఏంటిది అంటే, వైగాట్స్కి మనకు ఏం చెప్తాడు, పరిసరాల నుంచి నేర్చుకుంటారు పిల్లలు అని చెప్తాడు కదా. ఆప్షన్ ఏ డిస్కనెక్టింగ్ ఇన్ నేచర్ కాదు. ఆప్షన్ బి ఈజ్ అన్ అన్ఫోల్డింగ్ ఆఫ్ జెనెటిక్ ప్రోగ్రామింగ్. జెనెటిక్ ప్రోగ్రామ్ అన్ఫోల్డ్ అవ్వడం వల్ల జరుగుతూ ఉంటుంది అనేది. ఓన్లీ జెనెటిక్స్ అని వైగాట్స్కి చెప్పలేదండి. వైగాట్స్కి ఎక్కువ స్ట్రెస్ చేసింది పరిసరాల గురించి, ఎన్విరాన్మెంట్ గురించి. రిజల్ట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ మెచ్యురేషన్ వల్లనే రిజల్ట్స్ వస్తాయి, డెవలప్మెంట్ రిజల్ట్స్ అని చెప్పారా? కాదు. ఆప్షన్ డి రిజల్ట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ సోషల్ ఇంటరాక్షన్స్ వల్లనే డెవలప్మెంట్ జరుగుతుందని వైగాట్స్కి చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు జీన్ పియాజెట్ ద 4 క్వాలిటేటివ్లీ డిఫరెంట్ స్టేజెస్. జీన్ పియాజెట్ ప్రకారం మనకు 4 స్టేజెస్ ఉంటాయి కదండి. అవి వాటి గురించి అని క్వశ్చన్ అడిగాడు. వ్యారీ వ్యాస్ట్లీ అక్రాస్ ద వేరియస్ కల్చర్స్ ఇన్ ద వరల్డ్. అవి వేరియస్ కల్చర్స్ని బట్టి డిఫరెంట్ కల్చర్స్లో డిఫరెంట్ రకాలుగా ఉంటాయి. ఆయన 4 డిఫరెంట్ స్టేజెస్లో పిల్లలు ఎదుగుతారని చెప్పారండి. అవి త్రూ అవుట్ ద వరల్డ్ సేమ్ ఉంటాయి. ఈ చోటు పిల్లలకి ఇవి వర్తిస్తాయి, ఈ కల్చర్లో వాళ్ళకి వర్తిస్తాయి అని అలా ఉండవు. నెక్స్ట్, ఇలస్ట్రేట్ ద చిల్డ్రన్స్ మైండ్స్ ఆర్ మినియేచర్ అడల్ట్ మైండ్స్. పిల్లల మైండ్స్ మినియేచర్ అడల్ట్ మైండ్స్ అని చెప్పారా? ఈ పాయింట్ ఈయన కాదండి చెప్పింది, వేరే వాళ్ళు చెప్పారు. పేరు గుర్తులేదు కానీ ఇది ఈయన పాయింట్ కాదు. ఆప్షన్ సి ఆర్ డిపెండెంట్ అపాన్ ద జెనెటిక్ కోడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్. జెనెటిక్ కోడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ జెనెటిక్ కోడ్స్ అని చెప్పాడా? లేదు కాదండి. ఈయన యూనివర్సల్గా ఒక 4 స్టేజెస్ చెప్పారు. ఆ స్టేజెస్లో పిల్లలు అలా ఎదుగుతారు అని చెప్తారు. అవి మనకు తెలుసు కదా, సెన్సారీ స్టేజ్ అని, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అని అలా చెప్పారు కదా. 0 to 2, 2 to 7, 7 to 11, 12 to అప్ టు అని 4 స్టేజెస్ చెప్పారు కదా. అవి ఏం చేస్తాయంటే రిప్రజెంట్ యూనివర్సల్ ప్యాటర్న్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఆ 4 స్టేజెస్ రిప్రజెంట్ యూనివర్సల్ ప్యాటర్న్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. యూనివర్సల్గా పిల్లలు ఎలా ఎదుగుతారు అని ఆ 4 స్టేజెస్లో ఆయన చెప్పారండి. సో ఆప్షన్ డి ఈజ్ రైట్. 20 క్వశ్చన్స్ అయ్యాయండి. నెక్స్ట్ వీడియోలో మిగతా 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి.